సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా హల్చల్ చేశారు కార్పొరేటర్ విజయారెడ్డి. ఆలయం దగ్గరకు తమ వాహనాల్ని అనుమతించకపోవడంతో పోలీసులపై గరమయ్యారు. పోలీసులు వద్దని చెబుతున్నా ఏకంగా తానే కారు దిగి గేట్లు ఓపెన్ చేసుకున్నారు. పాస్ ఉంటే తాము పంపిస్తామని పోలీసులు చెబుతుంటే తామే పాసులు ఇస్తాం, తాము ఒకరి దగ్గర పాసులు తీసుకోమని పోలీసులపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వమే మాది, మీరెవరు మమ్మల్ని అడగడానికంటూ సీరియస్ అయ్యారు.
పాస్ తీసుకోవడానికి మామూలు పాస్ ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా హల్చల్ చేశారు కార్పొరేటర్ విజయారెడ్డి. ఆలయం దగ్గరకు తమ వాహనాలను అనుమతించకపోవడంతో పోలీసులపై గరమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డీటెయిల్స్ ఏంటి? ఉదయం ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేయడం కేవలం అనుమతున్నటువంటి వాహనాలకు పాసులు అనుమతించినటువంటి వాహనాలకు మాత్రం అనుమతిస్తా ఉన్నారు. కార్పొరేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ విజయరెడ్డి ఉదయం ప్యారడైజ్ సర్కిల్లోకి వచ్చినటువంటి వెంటనే ఇటువైపుగా వాహనాలకు అనుమతి లేకపోవడం వాహనాలను అడ్డుకోవడము, కారులో ఉన్నటువంటి విజయరెడ్డి ఒకసారిగా కారులో నుంచి దిగి ఆవేశానికి లోని రోడ్డుపై ఉన్నటువంటి బ్యారికేడ్స్ అని తీయాలని కూడా పోలీసులను ఆదేశాలు జారీ చేసినటువంటి పోలీసులు అనుమతి లేదు అని విజయరెడ్డితో వాగ్వాదంతో విజయరెడ్డి ఏకంగా పోలీసులు తీయాల్సినటువంటి బ్యారికేడ్లను తనే సొంతంగా తన చేతులతో రోడ్డుపై ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్లను అన్ని కూడా తొలగించి, మేము పోలీసులు జారీ చేస్తే తీసుకోవాల్సినటువంటి వ్యక్తులం కాదు, మేము చెప్తే పోలీసులు వేయాల్సినటువంటి ప్రభుత్వం మాది, ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటారా, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఒక కార్పొరేషన్ అయ్యి ఉంది, అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్ ని సీనియర్ లీడర్లు రావాలని అనుమతిస్తా లేదు, ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పోలీసుల రోడ్డుపై ప్యారడైజ్ హోటల్ దగ్గర వైరల్ గా మారింది. ఏకంగా తనే కార్యాలయం పోలీసులపై దిశగా ప్రవర్తిస్తూ పోలీసులు తీయాల్సినటువంటి బ్యారికేడ్స్ తనే తొలగిస్తూ తనే తన చేతుల ద్వారా తీసి పోలీసులు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నారు. విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.